వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. ఈ రోజు మనమైతే ఉన్నామండి అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామంలో అయితే ఉన్నాము. ఈ రోజు మనం ప్రధానంగా ఇక్కడికి రావాల్సిన గల కారణం ఏంటంటే, ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు గ్రామంలో ఒక రోజు ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఉదిరిపికొండలో అయితే ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు జల్లిపల్లి, ఉదిరిపికొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది గ్రామస్తులు అయితే ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వడం కోసం అయితే వచ్చారు. ఈ రోజు అందులో ఒకరు ఈ రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఆయన ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. మీ పేరు? రాజగోపాల్. సార్ ఈ రోజు మీరు కలెక్టర్ దగ్గరికి ఏ సమస్య మీద వచ్చారు సార్? నాది భూమి ఉంటే ఆన్లైన్ లో పోయింది, అర్జీ ఇచ్చుకోవడానికి వచ్చాను. మళ్ళీ అర్జీ ఇచ్చారా? మళ్ళీ కలెక్టర్ గారు ఏం చెప్పారు? ఎంఆర్ఓ గారిని పంపించి పరిష్కరించి ఈ 4 వారాల్లో మీకు వచ్చేటట్లు చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ సమస్యతో పోరాడుతున్నారు సార్? 8 ఏళ్ళు మేడం. 8 సంవత్సరాల నుంచి. మరి 8 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ అర్జీలు ఇవ్వడం గానీ ఏ అధికారులను కలవడం? ఇచ్చినాను మేడం, ఎక్కడ స్పందన లేదు. మందానికి ఇంకోటి వేరే భూమి లేదు, నాకు ఉండేది మా నాయన ఇచ్చిండేది అది ఒకటే, అది కూడా పోయింది మేడం. మరి ఇప్పుడు ఆన్లైన్ లో 8 సంవత్సరాల నుంచి లేదు అంటున్నారు. మీరు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు మీరు అందుకోలేదా? అందుకోలేదు మేడం. అంటే మీరు 8 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో పోరాడుతున్నారు. సమస్య మరి దీనికి పరిష్కారం ఈ రోజు కలెక్టర్ గారు చూపిస్తారంటారా? ఏమా నమ్మకం అయితే కలెక్టర్ గారు మీద ఉంది మేడం. ఈరోజు ఆ భరోసా ఇచ్చారా కలెక్టర్ గారు? మొత్తానికి 4 వారాల్లో మీ సమస్య పూర్తిగా అని చెప్పాను. సార్ మీ పేరు సార్? సార్ మీరు ఏ సమస్య మీద కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు సార్? భూమి సమస్య. భూ సమస్య మీద మీరు ఇప్పుడు మీరు చూసి మీకు పింఛన్ వస్తుందా సార్? ఇప్పుడు భూ సమస్య అంటున్నారు, మీ సమస్య ఏంటి? నాకు పట్టా ఇచ్చినారు, ఆన్లైన్ ఎక్కలేదు, పాస్బుక్ ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? 19 సంవత్సరం ఇచ్చినారు, 2019లో ఇచ్చినారు. చాలా పొద్దు యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి నేను ఎక్కడ పోలేదు. అది ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడ అర్జీలు ఇవ్వడం ఇచ్చినాను, కొంచెం ఎంఆర్ఓలో ఇచ్చినారు, చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఓ ఇచ్చినారు, పోవాలనుకోండి ఈ కార్యక్రమం ఇచ్చింది. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు కలెక్టర్ గారు మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ గ్రామానికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు ఎక్కడ ఇప్పుడు సోమవారం మరి గ్రీవెన్స్ జరుగుతుంది నర్సు లేక ఎక్కడ పోలేక. అంటే మీకు పిల్లలు కొడుకులు అలా ఎవరు లేరు? ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. అంటే ఈ రోజు మీరే స్వయంగా వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఏం సమాధానం చెప్పారు సార్ మీ అర్జీకి? అర్జీ తీసుకున్నాడు, చూసినాడు, ఏమి దీనికి అబ్జెక్షన్ ఏం లేవంటే ఏమి లేదు సార్ అని నా పరిస్థితి అంతా చెప్పినాను. కాలు పోయింది, ఆ పట్ట ఇచ్చిన సంవత్సరం కాలు పోయింది, ఇంకెక్కడ పోలేకున్నాను. అది ఇప్పుడు దగ్గరలో ఉంటే అందుబాటులోకి వచ్చినాను. మరి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారా సార్? దొరుకుతుందని చెప్పలేదు అన్న సార్. వాటికి పోని అన్నాడు, వాటికి పోయిస్తాను. మళ్ళీ మీరేమనుకుంటున్నారు సార్? మీ సమస్య తీరుతుంది అనుకుంటున్నారు? తీరుతుందని అనుకుని వచ్చినాను.